మీ పేరేనా? నా పేరు సుతారి రమేష్. నా సిద్దిపేట జిల్లా చేరియల్ మండల్ సింగనగూడ గ్రామం. ఇక్కడ ఒక సమస్య కాదు, చాలా సమస్యల గురించి వస్తారు. ఓన్లీ పింఛన్ల గురించి మాత్రం చాలా మంది వస్తారు. ఎందుకంటే నేను అక్కడ చూసాను, ప్రజలకు వెళ్ళేవారు చాలా మంది ఇక్కడ వచ్చి అక్కడ పోతున్నారు. కనీసం పింఛన్లు తీసుకొని స్థితిలో ఉన్నారు, పింఛన్లు అందించే స్థితిలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము 20 తేదీలో వేసింది, కానీ ఈ ప్రభుత్వము మా నాన్న కూడా పింఛన్ వస్తుంది, ఇంతవరకు పింఛన్ రాలేదు. ఆ పింఛన్ డబ్బులు వస్తే ఎంతదంటే సహాయపడుతుంది. ఇవాళ 14 తారీఖు అవుతుంది, పింఛన్ కూడా అమలు చేయలేదు. పక్కపొంటి రాష్ట్రం ఆంధ్రాలో ఏమో నిన్న సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకము, మూడో సంతకము 7,000 రూపాయలు పింఛన్ అమలు చేశారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, కనీసం వికలాంగులకు కానీ వితంతువులకు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ పెంచుతా అని చెప్పి ఇంతవరకు దాకా పింఛన్ అమలు చేయకుండా ఏమే చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకోవడం కాదు, ప్రజలకు న్యాయం చేసి ధర్మంగా కోరి మా పింఛన్లు మాకు వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాం. మరి మీరు వచ్చిన సమస్య ఏంటన్నా? మా నాన్నకి ఎంత బాగలేదు, అదే విషయంలో పింఛన్ల గురించి వచ్చినారు. మా నాన్నకి లివర్ కిడ్నీ ఖరాబ్ అయినాయి. ఆల్రెడీ గాంధీకి వెళ్ళినాను, గాంధీకి వెళ్తే గాంధీలో సరిగా ట్రీట్మెంట్ చేయలేరు. అక్కడ నుంచి మళ్ళీ మాకు దగ్గర ఉంటుందని చెప్పేసి సిద్దిపేటకి వెళ్ళాము. అక్కడ కూడా సరిగా ట్రీట్మెంట్ కాలేకపోతే మళ్ళీ ఆర్బీఎంకి వచ్చాను. కొందరు మిత్రులు కలిసి ఆర్బీఎం కలిసి చూసుకోండి అని చెప్పి అక్కడ కూడా మోసమే. వాళ్ళు ఓన్లీ బెడ్ కిరాయి మాత్రం తీసుకుంటున్నారు, మిగతా మొత్తం టెస్టులు గిస్టులు అని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి డైలీ 1,50,000 అయితే చెప్పి ఇంక్యులేటర్ లో పెట్టాలని చెప్పారు మా ఫాదర్. ఆ సమస్య ఎక్కడ చెప్పుకున్నామని చెప్పి ప్రజల తరపుకి వచ్చాను. అక్కడికి వచ్చినాక 1 గంట 2 గంటల సేపు అవుతుంది, వీల్ చైర్ లేదు, కనీసము స్ట్రెచ్చర్ కూడా లేదు. పడుకుంటున్నారు మా ఫాదర్. స్ట్రెచ్చర్ యూరిన్ పైప్ పెట్టిన, కనీసం వచ్చిన వాళ్ళు ఎవరు పేషెంట్లు ఏం కాదని ఒక్కటే స్టాఫ్ ఉంటున్నారు. 2 స్టాఫ్ పెట్టి ఒక కానిస్టేబుల్, ఇక్కడ 2 కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఎవరెవరు ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా పంపించి వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి ఎంత చూసి పంపించాలి. చూడు ఎంత తక్లీఫ్ అవుతుందో మా ఫాదర్ కి, ఎంత బాధలో ఉంటున్నారు. వివరాన్ని ఒక స్ట్రెచ్చర్ కూడా లేని బాధలో ఉన్నారు. సమస్య మా ఫాదర్ కి లివర్ కిడ్నీ సమస్య ఉండే. మేము సిద్దిపేట జిల్లా చేరియల్ మండలం చిత్తనగూడ గ్రామం నుంచి సిద్దిపేటకు పోయినాం. సిద్దిపేటలో సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే గాంధీకి వెళ్ళినాము. గాంధీలో సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోతే 15 రోజులు తిరుగుతూనే ఉన్నాం మేము ఫాదర్ని వేసుకొని. ఆయన లివర్ కిడ్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఆర్వీఎం పోయినాం. ఆర్వీఎం పోతే 1,50,000 అయితేనే డైలీ వెంటిలేటర్ లో ఉండాలైనా. అయితే మా సమస్య చెప్పుకుందామని ఇక్కడికి వచ్చినాము. ఆరోగ్యశ్రీ ఉంటుంది, వర్తిస్తలేదని చెప్పేసి 4 ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీకి కాల్ చేసి మాట్లాడినాము. వెళ్ళినాం కూడా. వెళ్తే కూడా వాళ్ళు ఏమన్నారు, లివర్ కు కిడ్నీకి సంబంధించి మేము ట్రీట్మెంట్ చెయ్యం, ఓన్లీ ఆర్థోపెడిక్ చిన్న వాటికి మేము ట్రీట్మెంట్ చేస్తాం. మరి 10 లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నారా వీళ్ళు? దేనికి ఇస్తున్నారు? మాలాంటి పేదలకు ఎటు పోవాలి? ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం ముందు పెట్టిన 10 లక్షల స్కీము ప్రైవేట్ హాస్పిటల్ బతకడానికి పెడుతున్నారా, మాలాంటి పేదలు బతకడానికి పెడుతున్నారా? ఆ లివర్ కు కిడ్నీకి సంబంధించకుండా ట్రీట్మెంట్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉన్నట్టు? గవర్నమెంట్ లో పోతే పట్టించుకుంటలేదు. 3 హాస్పిటల్ తిరిగినాం మేము. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం, గాంధీకి పోయినాము, ఆర్వీఎం లో పోయినా కూడా డైలీ 1,50,000 అంటే మేము నిరుపేదల మెడికల్ పెట్టాలి. మాకు వచ్చే పింఛన్ సరిగా నెలలా సరిగా రాగలేకపోతున్నాయి. ఆయనకు కూడా పింఛన్ వస్తుంది. ఇంత బాధలో ఉన్నా కూడా ప్రభుత్వము ఇంతగానము ఎందుకు చేస్తుంది? లేని పథకాలు వచ్చిన ప్రభుత్వం అన్నా మీరు ఆదుకుంటారు, వచ్చిన ప్రభుత్వం అయినా కనీసం ఆదుకుంటుందని చూసినా కూడా ఇంత ఇలా ఆదుకుంటలేదు. ఇప్పుడు మా నాన్న కండిషన్ సీరియస్ ఉంది, నేను ఏం మాట్లాడలేకపోతున్నాను, తనని తీసుకెళ్ళాలి ప్లీజ్. కాబట్టి మాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు. కావాలంటే తెలుసుకొని వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి దయచేసి. ప్లీజ్ ప్రభుత్వం దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే లేదా ఏమైంది?